నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్టూరు బోర్లాపల్లి టోల్ ప్లాజా వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన మార్టూరు పోలీసులు. వాహనంతో పాటుగా 20 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చీరాల వేటపాలెం ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల దాడులు. పెద్ద మొత్తంలో నాటుసారా తయారీ సామాగ్రితో పాటుగా మద్యం బాటిల్స్ పట్టివేత. చీరాల దండుపాట మురికినీటి కాలువలో పడి రిక్షా కార్మికుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మార్టూరు పోలీసులు. పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు మార్టూరు పోలీసులు. పోలీసుల సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా మార్టూరు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద అనుమానాస్పదంగా ఉన్న బొలెరో వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇంకోలు సిఐ సుబ్బారావు అక్రమ రవాణా తాలూకా వివరాలను వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన జైరాముడు అనే నిందితుడు చెడు వ్యసనాలకు బానిసగా మారి ఈజీ మనీ కోసం ఎర్రచందనం ముఠాతో చేతులు కలిపాడు. ఈ క్రమంలోనే బద్వేలు నుంచి ఎర్రచందనం లోడ్ చేసుకుని తరలిస్తున్న క్రమంలో అక్రమార్కుల గుట్టురట్టు చేశారు మార్టూరు పోలీసులు. నిందితుడి నుంచి వాహనంతో పాటుగా 20 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ సుబ్బారావు వెల్లడించారు. ఈరోజు క్రైమ్ నెంబర్ 260/2021 కేసులో ముద్దాయి అయిన సంగటిపల్లి జయరాముడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని 25/7/21 తేదీ రాత్రి 23 గంటలకు NH16 రోడ్లోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో గౌరవనీయులైన మా ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి మల్లికా గార్గే IPS గారి ఆధ్వర్యంలో మా గౌరవనీయులైన DSP గారి అదేవిధంగా నేను మా SI గారు సిబ్బంది రాబడిన సమాచారం మేరకు అక్రమంగా ఎర్రచందనం దొంగలను వాటి విలువ అవి సుమారు 24 ఎర్రచందనం దొంగలు, వాటి బరువు వచ్చేసి 472 కేజీలు, విలువ మొత్తం 25,08,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. మిగిలిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. చీరాల రామ్నగర్లో ఓ ఇంటిపై SCB అధికారులు దాడులు నిర్వహించారు. దాడులలో నాటుసారా తయారీకి వినియోగించే పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చీరాల రామ్నగర్లో ఓ ఇంటిపై SCB అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో నాటుసారా తయారీకి వినియోగించే 275 కేజీల నల్ల కరక్కాయ, తెల్ల బెల్లం 15 కేజీలు, సారాయి తయారీ పాత్రలను SCB అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో సారాయి తయారు చేస్తున్న మహిళ పరారులో ఉన్నట్లుగా CI సోమయ్య తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిషేధిత సారాయి క్రయ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని CI సోమయ్య హెచ్చరించారు. చీరాల ఒంగోలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు చేపట్టారు. దాడులలో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ చేస్తున్న సుమారు 49 మద్యం బాటిల్స్ తో పాటుగా ఓ వ్యక్తిని SCB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 26/7/2021 తేదీన రామ్నగర్లో మాకు రాబడిన సమాచారం మేరకు రామ్నగర్ కాలనీలో కరక్కాయలు ఒక గృహంలో ఉన్నదని చెప్పేసి రాబడిన సమాచారం మేరకు మేము ఆ గృహం వద్ద చేరుకుని ఉన్నాము. మధ్యవర్తినటువంటి VRO గారు మరియు ఆ క్లస్టర్ వాలంటీర్స్ని వెంట తీసుకొని వచ్చి ఉన్నాము. వారి సమక్షంలో, మధ్యవర్తుల సమక్షంలో మేము ఆ తాళాన్ని బ్రేక్ చేసి ఆ గృహాన్ని తనిఖీ చేయగా ఆ గృహంలో 270 కేజీల కరక్కాయి, 15 కేజీల నవాసాలను దొరకడం జరిగింది. మరి ఆ ఇంటి యజమాని కానీ ఎవరు కూడా ఇంట్లో లేకపోవడం జరిగింది.
మరి ఆ ఇల్లు వారి యొక్క వివరాలు కనుక్కొని వారిని ఆ కేసులో కరక్కాయలు మరియు నవాసారం సీజ్ చేసి వారిని దానికి సంబంధించిన వారిని తదుపరి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కరక్కాయ కానీ నవాసారం బెల్లపోట ఎవరైనా సరే చేసినా కానీ వారిని ఖచ్చితంగా కఠిన మీద చర్యలు తీసుకుంటాం. ఇది అందరూ కూడా దీన్ని గమనించి ఆ సారాయి కాయటం నాడు సారాయి కాయటం మానవలసిందిగా. చీరాల పట్టణంలోని దండుబాట రోడ్డు సమీపంలోని డ్రైనేజీ కాలువలో పడి రిక్షా కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. చీరాల పట్టణంలోని దండుబాట రోడ్డు సమీపంలోని డ్రైనేజీ కాలువలో పడి రిక్షా కార్మికుడు మృతి చెందిన ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అటుగా వెళ్తూ ప్రమాదవశాత్తు రిక్షా మురికినీటి కాలువలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుడు స్థానికంగా నివాసముండే ముసలయ్యగా గుర్తించారు. కాగా విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలువ నుంచి మృతదేహాన్ని బయటకు తీపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదన్నా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 10 అర్జీలు అందినట్లు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 10 అర్జీలు అందినట్లు తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా వినతుల స్పందన కార్యక్రమం కరోనా నేపథ్యంలో గత 2 ఏళ్లుగా నిలిపివేయడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి ఈ రోజు పునఃప్రారంభించామన్నారు. ఇక నుండి ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంతో పాటు సచివాలయాల్లో సైతం స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెం మండలం రామన్నపేట సచివాలయం 2లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మాధవీలత, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఫిషరీస్ జేడీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. వేటపాలెం మండలం రామన్నపేట సచివాలయం 2లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ మాధవీలత, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఫిషరీస్ జేడీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన వారితో పాటు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కరోనా థర్డ్ వేవ్ సంకేతాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అకారణంగా ఎవరూ బయటకు రావద్దని సూచించారు. కరోనా సడలింపులు ఇచ్చినప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులను శుభ్రపరచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నేతాజీ, తహసీల్దార్ సంధ్యశ్రీ, పలువురు అధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మెగా డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన ఒంగోలు జిల్లాకి 1,00,000 డోసులు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వేటపాలెం, చీరాలకు వచ్చేసి 7,000 డోసులు ఇవ్వడం జరిగింది. సెకండ్ డోస్ ఎవరైతే
పెండింగ్ ఉన్నారో వాళ్ళందరికీ డోస్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. సో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఈరోజు వేటపాలెం రామన్నపేట సచివాలయం రావడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ డోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయాల్సిందిగా మన మెడికల్ ఆఫీసర్ గారికి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సచివాలయం వ్యాక్సినేషన్ ఇప్పుడు డిఎంహెచ్ఓ గారు ఎండిఓ గారి సమక్షంలో విజిట్ చేయడం జరిగింది. చీరాల ఐఎల్టీడీ ఎలక్షన్స్ ప్రచారాలను అధికారులు హోరాహోరీగా నిర్వహిస్తున్నారు. చీరాల ఐఎల్టీడీ ఎలక్షన్స్ ప్రచారాలను అభ్యర్థులు హోరాహోరీగా నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెలలో జరిగే ఈ ఎన్నికలలో జోడాకులు పుష్పం గుర్తులపై అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇరువురు అభ్యర్థులు తమ తమ గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్స్ కు విన్నవించుకుంటున్నారు. ఆగస్టు 3వ తేదీన జరిగే ఎలక్షన్స్ లో ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తపరుస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 39,361 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరింది. మరో 416 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,20,967కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.31కి చేరగా రికవరీ రేటు 97.35% ఉంది. అయితే ఇటీవల కాలంలో రికవరీల కంటే కొత్తగా నమోదయ్యే కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. దీంతో మొత్తం కేసులు 3,14,11,262 కాగా మొత్తం మరణాలు 4,20,967గా నమోదయ్యాయి. అలాగే కోలుకున్న వారు 3,05,79,106 మంది కాగా యాక్టివ్ కేసులు 4,11,189గా ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. కొత్తగా 18,99,874 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 41,51,96,091కి చేరినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలిపెట్టేలా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 57,672 శాంపిల్స్ పరీక్షించగా 1,627 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19,56,392కు చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 మంది కరోనా మహమ్మారిని జయించలేక ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మరణించిన వారి సంఖ్య 13,273కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 21,748 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల వ్యవధిలో 2,017 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక చిత్తూరు, కృష్ణా జిల్లాలో 5, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాలో 2, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కడప జిల్లాలో 1 చొప్పున ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా తీసుకోవాలని ఏపీ రాష్ట్ర సర్కారు సూచిస్తుంది. చీరాల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని ఎన్జీఓస్ హోంలో షాడో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో WHBL సౌజన్యంతో నిరుపేదలకు నిత్యావసరాలను చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ పంపిణీ చేశారు. చీరాల తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోని ఎన్జీఓ హోంలో షాడో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో WHBL సౌజన్యంతో నిరుపేదలకు నిత్యావసరాలు చీరాల మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షాడో సంస్థ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజా సాల్మాన్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు తమ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రపంచాన్ని ఒకప్పుడు ఎయిడ్స్ గడగడలాడించిందని, కానీ అంతకన్నా ప్రమాదకరమైన వైరస్ కరోనా ఇప్పుడు ప్రపంచాన్నే గడగడలాడిస్తుందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకునేందుకు షాడో స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. అందరూ కూడా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ డేవిడ్సన్ సాల్మాన్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎకనామికల్గా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి సపోర్ట్గా మరి మా అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మా ఫీల్డ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి WHBL అనే ఆర్గనైజేషన్ సహాయం చేయడం జరిగింది. సో వీళ్ళకి డిఫరెంట్ నిత్యావసర సరుకులు ఇవ్వటం జరుగుతుంది. బేసిక్గా ఇప్పుడు వర్క్స్ లేవు, పనులు లేవు, సాగట్లేదు కాబట్టి
తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇదొకటి. రెండోది ఏంటంటే కోవిడ్ సమయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి కూడా శిక్షణ చేయటం జరుగుతుంది. మరి దీనిలో చీరాల, వేటపాలెం, చిన్నగంజం, ఇటు హైదరాబాద్, తర్వాత నర్సాయిపాలెం కానీ అన్ని ఊళ్ళ నుంచి కూడా రావడం జరిగింది. సో వీళ్ళలో 150 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి 2 ప్రోగ్రామ్స్గా 75 ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతున్నాం. ఆర్గనైజేషన్ మన జిల్లాలో చాలా రకాలైన సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. మిగతా కార్యక్రమాలు అందరూ కూడా చాలా వాలంటీర్ ఆర్గనైజేషన్ కానీ దాతలు కానీ ఇంకా చాలామంది వ్యక్తులు చేయడం ఒకైతే అయితే ఎక్కడైతే సమాజంలో నెగ్లెక్టెడ్ గ్రూప్స్ అని అంటాం, అంటే మనం వాళ్ళ పేరు తలుచుకోవడానికి కానీ లేకపోతే కొంచెం వాళ్ళ సహాయం చేయడం కానీ ఆలోచించే పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడో 20-30 years బ్యాకే షాడోస్ ఆర్గనైజేషన్ పెట్టి వాళ్లకు ఒక భరోసా, ఇంకా వాళ్ళకి కావాల్సింది ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. మనిషికి మనం ఇచ్చే మందు కంటే కూడా మనం కల్పించే సాంత్వన కానీ లేకపోతే ఆ భరోసా అనేది వాళ్ళకి సగం నయం చేస్తుంది జబ్బుని. అటువంటి కల్పించే వాళ్ళు ఈరోజు మనకు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి మన చీరాల పట్టణంలో ఇటువంటి కార్యక్రమం ఏర్పడడం చాలా అభినందనీయమైనది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయలక్ష్మీపురం మత్స్యకార గ్రామాల్లో ఉన్న 48 ఇళ్లు స్లాబులు పెచ్చులు ఊడుతున్నాయని, భవనాలు శిథిలావస్థకు చేరాయని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చీరాల మండలంలోని గవినివారిపాలెం పంచాయతీలోని విజయలక్ష్మీపురం మత్స్యకార గ్రామ ప్రజలు శిథిల భవనాలతో భయాందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయలక్ష్మీపురం మత్స్యకార గ్రామాల్లో ఉన్న 48 ఇళ్లు స్లాబులు పెచ్చులు ఊడుతున్నాయి. సోమవారం 2 ఇళ్లు స్లాబులు పెచ్చులు ఊడడంతో ఇంట్లో నిద్రిస్తున్న కె రాములపై పడడంతో గాయాలయ్యాయి. దీంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు వాపోతున్నారు. వివరాల్లోకెళ్తే మండలంలోని గవినివారిపాలెంలో విజయలక్ష్మీపురంలోని మత్స్యకారులకు 2006లో సునామీ వచ్చినప్పుడు మత్స్యకారులకు 48 ఇళ్లు నిర్మించారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో భవనాలు శిథిలావస్థకు చేరడంతో ఇనుపు చువలు బయటపడి స్లాబులు ఊడిపోతున్నాయి. దీంతో ఇంట్లోని గృహ పరికరాలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇళ్లలోని స్లాబులో నుంచి వర్షపు నీరు కారడంతో పాటుగా స్లాబులు పెచ్చులు ఊడి తమ మీద పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రాత్రిళ్లు ఇళ్లలో నిద్రపోవాలంటే భయాందోళన చెందుతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి తాము ఇళ్లలో ఉండేలా శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది విజయలక్ష్మీపురం. ప్రస్తుతానికి ఇప్పుడు ఇల్లు చూశారు కదా, ఇది ఇప్పుడు ఆయన మా బాబాయ్ పడుకొని ఉంటే ఆయన కాలు మీద పడిపోయింది. ఇది మొత్తం పెచ్చులుగా పడి ఉండేటట్టు కనబడుతుంది. ఇల్లు కొంచెం గమనించాలి అందరూ. ప్రభుత్వం కొంచెం సహకరిస్తే ఈ పరిస్థితి ఏంటంటే ఇక్కడ అంతా ఉప్పు నేల, ఈ ఉప్పు సవరికి ఈ ఇల్లంతా ఇలా అయిపోయింది పరిస్థితి. ఇదే కూడా కాదు, ఈ కాలనీ మొత్తం కాలనీ ఉంది. 48 ఇళ్ళు ఉన్నాయి. 48 ఇళ్ళు మొత్తం ఇలాగే పొజిషన్లో ఉంది. వర్షానికి నానిందంటే ఇంకంతా పడిపోతున్నాయి. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. నమస్తే సేట్జీ సినిమా పోస్టర్ను 2వ పాటను చీరాల డీఎస్పీ శ్రీకాంత్ విడుదల చేశారు. సందేశాత్మక సినిమాలను చిన్న వయసులోనే తీస్తూ రైతాంగ సమస్యలపై చేసిన చిత్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డును సైతం అందుకున్న నమస్తే సేట్జీ హీరో కమ్ డైరెక్టర్ సాయి కృష్ణ భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసి ఉన్నత స్థాయికి ఎదగాలని డీఎస్పీ పి శ్రీకాంత్ అన్నారు. నమస్తే సేట్జీ సినిమా పోస్టర్ను 2వ పాటను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వంటి సినిమాతో పాటు కోవిడ్ సమయంలో పోలీసుల త్యాగాలను, కష్టాన్ని ప్రజలకు తెలియజేసేలా తీసిన బ్లాక్ బోర్డ్ వంటి సినిమాలు తీయడం ప్రశంసనీయమన్నారు. సినిమా యొక్క 2వ సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. మన తలాడ సాయి కృష్ణ చిన్న వయసులోనే సినిమాలు ఇంతకుముందు ఎందరో మహానుభావులు మరియు బ్లాక్ బోర్డ్ అనే సినిమాలు తీశాడు. అవి మీకందరికీ సుపరిచితమే. ఇతను ఇంకా పైకి వచ్చి ఇంకా ఉన్నతమైనటువంటి మంచి సినిమాలు తీసి ప్రజల్లోకి వెళ్లాల్సి ఉన్నది అని కోరుకుంటూ నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
జూలై 25వ తేదీన అనగా ఆదివారం శ్రీవారిని 18,153 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే స్వామివారికి హుండీలో భక్తులు 2,76,00,000 నగదు సమర్పించారు. అదేవిధంగా శ్రీవారికి 7,873 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతిలో ప్రతిరోజు ఇస్తున్న సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో టైం స్లాట్ టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది. కోవిడ్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారాన్ని సోమవారం వేటపాలెం మండల తహసీల్దార్ సంజయశ్రీ అందజేశారు. కోవిడ్ బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిహారాన్ని సోమవారం వేటపాలెం మండలం తహసీల్దార్ సంజయశ్రీ అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సంజయశ్రీ మాట్లాడుతూ కోవిడ్తో చనిపోయిన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇటీవల కోవిడ్ బారిన పడి వేటపాలెం మండలం రామన్నపేట, అక్కాయిపాలెం, దేశాయిపేటకు చెందిన 5 మృతి చెందడం జరిగిందని, సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన పరిహారాన్ని అందజేయడం జరిగిందన్నారు. కరోనా థర్డ్ వేవ్ సూచనల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, కరోనాను జయించాలని సూచించారు. మండలంలో ఈ కోవిడ్కి గురై చనిపోయిన 5 ఫ్యామిలీస్కి వాళ్ళకి మట్టి ఖర్చుల నిమిత్తం ఒక మనిషికి 15,000 చొప్పున వీళ్ళకి అమౌంట్ శాంక్షన్ చేశారండి. అది వాళ్ళ లీగల్ హెయిర్స్కి మనం ఈరోజు చెక్స్ రూపంలో వాళ్ళకి ఇస్తున్నాము. ఆ 5 కూడా రామన్నపేటకు సంబంధించిన వాళ్ళు, అక్కయ్యపాలెంకి సంబంధించిన, వేటపాలెం, రామన్నపేటకు సంబంధించిన 2 ఉన్నారు, దేశాయపేటకు సంబంధించిన వాళ్ళు 1 ఉన్నారు. వీళ్ళ 5 కూడా మనం ఈ రోజున చెక్స్ ఇస్తున్నాము. వేటపాలెం మండలం కొత్తపేట సచివాలయం 1-2లలో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్ రావు అన్నారు. వేటపాలెం మండలం కొత్తపేట సచివాలయం 1-2లలో సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. సోమవారం మొత్తం 200 డోసులను 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు, పిల్లల తల్లులకు, 45 సంవత్సరాలు నిండిన వారికి అందజేశారు. ప్రజలు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు అటు ఆరోగ్య సిబ్బంది, ఇటు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఎంతగానో కృషి చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శకాలను అనుసరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎం రుక్మిణి, సుప్రజ, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు మధుసూదన్ రావు అండి. నేను కొత్తపేట హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఈ రోజున కొత్తపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపేట 2 సచివాలయం నందు కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్సు, ఆశా కార్యకర్తలు, మా సిబ్బంది అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అయింది. జనాల్లో కూడా బాగా అవేర్నెస్ పెరిగింది. అంతకు ముందులాగా చేయించుకోమనే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయి బాగా రావటం జరిగింది. అందరూ కూడా చక్కని నిబద్ధతతో అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవటం జరిగింది. ఈ కార్యక్రమం ఇంత పరిపూర్ణంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉందండి. అదేవిధంగా వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళందరూ కూడా మాస్క్ లేకుండా, లేదంటే భౌతిక దూరం పాటించకుండా, శానిటైజర్ వాడకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ మానుకోకూడదండి. అందరూ కూడా ఆ నియమాలు పాటిస్తూనే ఉండాలి. అదేవిధంగా వేయించుకునే వాళ్ళందరూ కూడా అవేర్నెస్ పాటించి త్వరగా అందరూ కూడా వచ్చి వేయించుకోవాలి. వేయించుకున్నా వేయించుకోకపోయినా కూడా మాస్క్ కంపల్సరీగా ధరించాల్సిందే ప్రతి ఒక్కళ్ళు కూడా. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది. థర్డ్ వేవ్ మన వీళ్ళ అఫీషియల్స్ చెప్పే ప్రకారం చాలా భయంకరంగా ఉంటుందని ఒక వార్త అయితే బాగా వ్యాప్తి చెందింది. వాళ్ళు చెప్పినట్టే సెకండ్ వేవ్ కూడా వచ్చింది. మరి థర్డ్ వేవ్ వస్తే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి, జాగ్రత్తగా ఉండటానికి వ్యాక్సిన్ ఎంతో అవసరము. ఇంకా ఎవరికన్నా అపోహలు కనుకుంటే వ్యాక్సిన్ మీద విన్నాడండి. ఏమాత్రం ఉన్నా కూడా ప్రభుత్వం వ్యాక్సిన్లో ఏదన్నా తేడా ఉన్నా, ప్రజలకు ఏమన్నా జరుగుతుందా అన్నది అంతా ఆలోచించిన తర్వాత మాత్రమే ఇటువంటి మాస్ కార్యక్రమం బిగిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి. వేయించుకొని వాళ్ళందరూ వేయించుకోండి. వేయించుకున్న వాళ్ళు కూడా ఈ 3 జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే థర్డ్ వేవ్ మన జోలికి రాకుండా మనం అందరం కూడా ఆరోగ్యకరంగా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరని భావిస్తాను.
వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. తమ దేశంలో తాలిబాన్లు జరుపుతున్న పోరు కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అహ్మద్ జై తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఆయన ఇండియాలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారవానేతోనూ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ, ఇతర అధికారులతో సమావేశం కావాల్సి ఉంది. ఈ నెల 27, 30 తేదీల మధ్య ఆయన ఢిల్లీలో విజిట్ చేయడమే కాక పూణేలోని వివిధ సంస్థల్లో శిక్షణ పొందుతున్న ఆఫ్ఘాన్ కేడెట్లను కూడా కలుసుకోవాల్సి ఉంది. పైగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా ఇదే సమయంలో ఇండియాను సందర్శిస్తున్నారు. ఆఫ్ఘాన్ ఆర్మీ చీఫ్ గా అహ్మద్ జైని అక్కడ ప్రభుత్వం గత నెలలోనే నియమించింది. తమ దేశంలో తాలిబాన్ల ఆక్రమణలు పెరుగుతున్న దృష్ట్యా అహ్మద్ జై ఇండియాకు ప్రస్తుతం వెళ్లడం లేదని ఆఫ్ఘాన్ ఎంబసీ వెల్లడించింది. తాలిబాన్లు ఆక్రమించుకుంటున్న జిల్లాలు, ప్రాంతాలను తిరిగి వశపరుచుకునేందుకు ఆఫ్ఘాన్ దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు, పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పికొట్టారు. పాకిస్తాన్ కన్ను ఎప్పుడు భారత్ పైనే, ముఖ్యంగా కాశ్మీర్ మీదే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా ఇలానే చేసింది. అందుకు ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ దీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ కు బుద్ధి చెప్పింది. అప్పటి నుంచి కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటున్నారు. కార్గిల్ దివాస్ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శ్రీనగర్ కు వచ్చారు. 4 రోజుల కాశ్మీర్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి కోవింద్ త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ద్రాస్ సెక్టార్లో కార్గిల్ యుద్ధ సంస్మరణ కేంద్రం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను విక్రయించే ఆలోచనలను ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఉక్కు కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన ఆర్థిక మంత్రితో భేటీ జరిపారు. అనేక ఏళ్ల పోరాటాలు, 32 మంది ఆత్మ బలిదానాలు అనంతరం 1966లో విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించి ఆంధ్రుల చిరకాల కళ నెరవేరింది. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలో నవరత్నాలుగా నిలిచిన విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్కే ఆభరణం వంటిది. 35,000 మంది ఉద్యోగులు, కార్మికులతో పాటు 1,00,000కు పైగా కుటుంబాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కారణంగానే విశాఖపట్నం నగరం మహానగరం విస్తరించి రాష్ట్రంలో అత్యధిక దళసరి ఆదాయం కలిగిన నగరంగా బాసిల్లుతుంది అని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. హుజూరాబాద్ లో ఇల్లు లేని దళిత కుటుంబం ఉండకూడదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సోమవారం దళిత బంధుపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 100% ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. దళితులకు స్థలం ఉంటే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సాయం చేస్తుందన్నారు. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం వెల్లడించారు. దళిత వాడల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. వారం 10 రోజుల్లో హుజూరాబాద్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి దళితుల అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేరళలోని కోచిలో 1,23,917 రూపాయల ఆన్ రోడ్ ధరతో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నగరంలోని ఎంపిక చేసిన డీలర్షిప్లలో లభిస్తుందని, ముందస్తుగా కావాలంటే 5,000 టోకెన్ చెల్లించి కంపెనీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కేరళ రవాణా మంత్రి ఆంటోనీ రాజు, టీవీఎస్ మోటార్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు సంయుక్తంగా ప్రారంభించారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది పూర్తి ఛార్జీతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఒలింపిక్స్ లో చెన్నైకి చెందిన భవానీదేవి ఫెన్సింగ్ లో తొలిపోరులో విజయం సాధించింది. సోమవారం తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో విజయం సాధించింది. కేవలం 6 నిమిషాల 14 సెకండ్లలోనే విజయం సాధించింది. దాంతో భవానీదేవి తరువాతి రౌండ్ కు అర్హత సాధించింది. కాగా ఇండియా నుంచి ఫెన్సింగ్ విభాగంలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారిగా పేరుగాంచింది. తను తదుపరి మ్యాచ్ ను ప్రపంచ ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో ఉన్న ఫ్రెంచ్ క్రీడాకారిణి బ్రూనెట్ ను ఎదుర్కొంది. భవానీదేవి ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో 29వ స్థానంలో ఉంది. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి.
మార్టూరు బోర్లాపల్లి టోల్ ప్లాజా వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం అక్రమ రవాణా గుట్టురాటు చేసిన మార్టూరు పోలీసులు వాహనంతో పాటుగా 20 లక్షలు విలువ చేసే 24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చీరాల వేటపాలెం ప్రాంతంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల దాడులు. పెద్ద మొత్తంలో నాటుసారా తయారీ సామాగ్రితో పాటుగా మద్యం బాటిల్స్ పట్టివేత. చీరాల దండుపాట మురికినీటి కాలువలో పడి రిక్షా కార్మికుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.